హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ పొలంలో కలిసి అందరం అక్కడనే వంట అయితే వేసుకున్నాం. ఇంకా చికెన్ కర్రీ అయితే ఎంత మంది చేసినామో మీరే చూడండి వీడియో. ఇంకా నేనైతే స్టార్ట్ చేసిన, నేనే వేద్దాం అనుకున్నా ఫస్ట్, కానీ ఇంకా పాప ఏడుస్తుందని అస్సలు కుదరలేదు. ఇంకా వీళ్ళైతే వేసిర్రు. ఇంకా మా బావ, మా తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చికెన్ కర్రీ ఏమంటే పెద్ద యుద్ధం లెక్కనే వేసిర్రు. అసలు ఎంత ఎంజాయ్ చేసుకుంటే వేసినామంటే కర్రీ కూడా అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. బాగా కుదిరింది కర్రీ కూడా. చూడండి ఆయిల్ సరిపోలే అని పైనుంచి మా బావ ఆయిల్ ఎట్లా వేస్తుండో. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. రావట్లేదా ఏది నా పక్కన అయిపోయి పిల్ల తిరుపతి కాటు రోజు మానం చేయకు తాగినప్పుడే కదా అంత పని చేస్తున్నాం. ఇంకా కదా దిస్ మ్యాన్ కుకింగ్ చికెన్, రోస్టింగ్ బటర్ విత్ దిస్ గాయ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. అసలు చూడండి బావ బొమ్మడుదులు కలిసి కర్రీ ఎట్లా వస్తారో. అసలుకి హైలైట్ ఏంటంటే ఆ కడాయి మీద మూత చూడండి ఎట్లా పెట్టిరో. అసలు ఒక రేంజ్లో వేసిరు ఆ కర్రీని అయితే. అసలు చేస్తుంటే నాకు విరక్తి వచ్చింది, కానీ ఇంకా బాగానే ఉండే టేస్ట్ మాత్రం ఎట్లా కుదిరిందో అస్సలు అర్థం కాలే. అంతమంది చేసినందుకే అంత మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా చుట్టుపక్కల చూడండి పొలాలు ఎంత మంచిగా ఉన్నాయో. అంత మా అత్త వాళ్ళది ఆ పొలాలు మొత్తం. అక్కడనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అక్కడ కర్రీ వేసుకొని దాని కాంబినేషన్గా బగారా రైస్ కూడా వేసుకున్నాం. ఇంకా వీళ్ళు చూడండి మొత్తం ఎట్లా తిరుగుతున్నారు. ఇంకా అక్కడనే కర్రీ అయిపోయినాక బగారా రైస్ కూడా అక్కడనే అసలు మస్తు ఎంజాయ్ చేసినాం. కర్రీ అయిపోయిందా? నాకేదో తేడా కొడుతుంది ఆ కర్రీ. బా కానీ ఎప్పుడైనా ఇట్లా పొలంలో ఇట్లా వంట వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు. ఇంకా మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ ఇలా అయితే వాళ్ళ పొలంలో కలిసి మంచి అందరం అక్కడనే భోజనాలు అయితే వేస్తాం. అసలు మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అట్లా వేస్తే. చూడండి ఫ్రెండ్స్, మేము కష్టపడి కర్రీ వేస్తుంటే వీళ్ళు ఎంత మంచిగా వండుకున్నారో. బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి. ఆ కర్రీ తిన్నాక మేము బతుకుతామా? లైఫ్లో ఇలాంటి కర్రీ మళ్ళీ తినవు. అబ్బా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇంకా అలా తినడం ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇంకానే ఒక ఎండ కొడుతుంటే ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ బండి వచ్చిందని మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంకా అందరం అక్కడనే కూర్చొని తిన్నాం. ఇంకా చూడండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసి ఇలా చిన్న మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయాలి. ఇంకా మొత్తానికి అయితే వంట అయితే ఎట్లున్నట్లు వేసి ఇంక అందరం కలిసి తిన్నాం. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.